ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ 4వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ధర్మము క్షయించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు భగవంతుడు అవతరించనని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ శ్లోకంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధూనాం సజ్జనుల యొక్క అనగా సన్మార్గ ప్రవర్తకుల యొక్క పరిత్రాణాయ సంరక్షణము కొరకు, దుష్కృతాం దుర్మార్గుల యొక్క వినాశాయ చ వినాశము కొరకును, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును లెస్సగా స్థాపించుకున్నట్టుకును, యుగే యుగే ప్రతి యుగమునందును లేదా ప్రతి సమయమునందు అనగా అప్పుడప్పుడు సంభవామి అవతరించుతున్నాను. తాత్పర్యం: సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును, దుర్మార్గులను వినాశం అనర్చుట కొరకును, ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకును నేను ప్రతి యుగమునందును అవతరించుతాను. కొంచెం వ్యాఖ్య తెలుసుకున్నాం. సన్మార్గములు లేని వారికి, సత్ప్రవర్తన కలిగి ఉండేవారికి, సాధుశీలులకు మాత్రమే భగవాన్ రక్షణ లభించును. సర్వేశ్వని సంరక్షణ అభిలషించు వారికి తగిన అర్హత ఉండవలను. ఆ అర్హత ఒక జాతి కాదు, మతము కాదు, కులము కాదు. సాధుత్వము అనగా సత్ప్రవర్తన, ధర్మానుష్ఠానము. అట్లు సన్మార్గమున సత్యపదమున నడుచువారందరూ భగవాన్ చే సంరక్షింపబడుతుందరు. వారు భగవంతుని అభయ హస్తము కింద ఉండుటచే వారికి ఏ కొరత ఉండదు. వార చిరకాలములోనే భవసాగరము దాటిపోదురు. అట్టి వారి సముద్రను కొరకు, పరిరక్షణ కొరకును తాను అప్పుడప్పుడు అవతరించుదని భగవానుడు ఇక్కడ మనకు తెలుపుతున్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.